నేనైతే గత 4 సంవత్సరాలుగా ఒకటైతే అనుకుంటున్నా. చేద్దాం, చేద్దాం, చేద్దాం అనుకుంటూనే అయిపోతుంది. టైం గడిచిపోతుంది. కష్టపడుతున్నాను. బట్ దానికైతే ఫలితం ఏం కనిపించట్లేదు. సో నేనైతే ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకున్నట్టు చేశాను. బట్ కొంచెం దీంట్లో కూడా టైం పట్టింది. అంటే నేను ఒక 2 మంత్స్లో చేసేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 4 మంత్స్ పట్టింది. బట్ అయినా స్టిల్ చేస్తున్నాను. ఏంటి అంటే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాను. బట్ ఎక్కడ కుదరలేదు, వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నా. ఎక్కడికి అంటే తమిళనాడులో మంచి మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవి అయితే మనం చూద్దాం. బట్ దీనికైతే బడ్జెట్ అది ఎంత అవుతుంది ఏంటి అనేది చాలా మందికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది చెయ్యాలి అని అనుకుంటారు. వాళ్ళకి అంటే బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. సో నేనైతే దానికోసం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీశాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది దేనికి ఎంత అవుతుంది, ఏం చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది అంతా ఒకసారి చూపిస్తాను నేను బైక్. సో ఇది చేయడానికి ఎంత కష్టపడాను అనేది అందులో కనిపిస్తుంది. మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో అదనమాట. నేనైతే ఇప్పుడు తమిళనాడు లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నా. మధ్యలో ఏమేమి కావాలో మొత్తం అన్ని ఎక్విప్మెంట్ అయితే నేను రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను. ఇదన్నమాట బండికి వచ్చేసి హెల్మెట్కి మోటో వ్లాగింగ్ క్యామ్ అయితే ఉంది. ఇందులో ల్యాప్టాప్ అయితే ఉంది. ల్యాప్టాప్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ ఉంది. 2 టెంట్లు అనమాట. నాతో పాటు ఇంకొక పర్సన్ వస్తున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో తనకి నాకు 2 టెంట్స్. అండ్ బేసిక్ ఇది ఏంటంటే చైరు చూపిస్తాను మీకు, వేసిన తర్వాత చూపిస్తాను. మినీ గ్యాస్ అండ్ ట్యాంక్, ఇది 10 లీటర్స్ అనమాట. 10 లీటర్స్ వాటర్ టిన్. సో ఇవి సాడిల్ బ్యాగ్స్. ఇందులో ఎక్విప్మెంట్ ఏముందో అనేది మీకు ఆగిన తర్వాత చూపిస్తాను నేను. సో ఇదనమాట. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది దీనికి ఏమేమైంది, బడ్జెట్ ఎంత అయింది అనేది. సో మిస్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయరు. సో మీరు సపోర్ట్ చేస్తే మన తెలుగు వారిని ఇంకా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తే నేను ఒక్కడనే వెళ్ళను, నాతో పాటు నేను చాలా మందిని తీసుకువెళ్తా. ఎందుకంటే నా కోసం నాకు తెలుసు, నేను ఏం చేయాలనుకున్నానో ఏం చేస్తానో నాకు తెలుసు. సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. వీడియో అయితే పూర్తిగా చూడడం అయితే మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడ్ శివ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ శివ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఐటమ్స్ ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నేను ఏం చేసినా అది మీ అందరితోనే షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో క్యాంపింగ్ అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి సెట్టింగ్స్ ఏమేమి చేసాం, ఇది అనేది మొత్తం ఇన్ డెప్త్ గా చెప్తా మీకు డీటెయిల్ గా. అండ్ నేను ఫస్ట్ అయితే ఏ ఐటమ్స్ తీసుకున్నానో అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండేది, ఇది వరకు లాంటిదే, పాతదే ఉండేది. బట్ అదైతే మేము రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయాను అనమాట, పోయింది. సో ఇది మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నాను. ఇది ఎందుకంటే మనకి స్టాండ్ లా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో సెల్ఫీ స్టిక్ ప్లస్ స్టాండ్. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకే మళ్ళీ రెండోసారి తీసుకున్నాను దీన్ని. అండ్ మెయిన్ మనకి క్యాంపింగ్ కి ఉపయోగపడే ఫస్ట్ 2 థింగ్స్ అనేది మీకు ఫస్ట్ చూపిస్తాను. ఈ వాటర్ టిన్ అనమాట, 10 లీటర్స్. ఇదైతే మనకి 170 పడింది. సెల్ఫీ స్టిక్ వచ్చేసి 320 రూపీస్ పడింది అనమాట. గ్యాస్ వచ్చేసి మనకి 900 పడింది. అండ్ నార్మల్ గా ఏదైనా ఐటమ్స్ వేసుకోవడానికి, కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది మసాలాలు అవి వేసుకోవడానికి. ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది 1100 పడింది కాస్ట్ వచ్చేసి. ఇవేంటంటే దీనికోసం నేను లాస్ట్ లో చెప్తా, దీనికోసం కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానికోసం అయితే నేను లాస్ట్ లో చెప్తాను. అదే సాకెట్, మనకి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఎక్కువ, అంటే కెమెరా ఒకటి ఉంది, మినీ కెమెరా, వాగింగ్ కెమెరా ఒకటి ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి
ఇది తీసుకున్నాను అనమాట. ఇది డిమార్ట్ లో తీసుకున్నాను. 199 పడింది అనమాట. యాక్చువల్ ప్రైస్ 250 270 ఉంది. ఇవి రోప్స్ అనమాట, మనకి బ్యాగ్ బైక్ కి కట్టుకొని ఫిట్ గా పెట్టుకోవడానికి అనమాట రోప్స్. ఇవి ఒక త్రీ వచ్చాయి రోప్స్. ఈ 3 కలిపి 250 అనమాట. ఇది వచ్చేసి రెయిన్ కోట్, సిటిజన్ రెయిన్ కోట్ అనమాట. సిటిజన్ జనరల్ గా మనం ఎప్పటి నుంచో వింటున్న కంపెనీ. ఇది వచ్చేసి మనకి 900 పడింది. ఇది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేద్దాం. ఇది నార్మల్ గా కింద వేసుకొని మనం అంటే కూరగాయలు అవి కట్ చేసుకోవడానికి దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. షూస్ తీసుకున్నా, ఇవి రైడింగ్ చేసినప్పటికి షూస్ అనమాట. ఇది 500 ఎంత పడింది ఫ్లిప్కార్ట్ లో, ఇంకా తక్కువ 490 అలా పడింది. సో మనకి రైడింగ్ చేసుకున్నప్పటికి ఇది కొంచెం ఫ్యాంట్ వరకు కవర్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా పొడిగా ఉండడం వల్ల. సో ఎండ వచ్చినా వర్షం వచ్చినా కొద్దిగా కవర్ అవుతుంది అని చెప్పి ఇదైతే తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట. మెయిన్లీ ఇది కాకుండా బండికి అయితే నేను కొద్దిగా సెటప్ అది చేయించాను. సో దానికైతే చాలా టైం పట్టేసింది. మినిమం ఒక 3 days తిరిగాను ఎండలో. ఎండ అయితే ఘోరంగా ఉండేది అప్పుడు. ఇది వచ్చేసి రైడింగ్ జాకెట్. ఇది మీకు నేను సైడ్ లో ఫోటో పెడతాను. ఇది ఎందుకంటే బైక్ మీద మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు డస్ట్ అది మనకి ఎక్కువ వచ్చేస్తా ఉంటది అనమాట. మన డ్రెస్ అది ఖరాబ్ అయిపోద్ది అండ్ మన హ్యాండ్స్ కి ఇక్కడ వరకు వస్తుంది. సో మన హ్యాండ్స్ కి అది డస్ట్ పట్టకుండా లాంగ్ జర్నీ చేయడానికి ఇది అంత సేఫ్టీ జాకెట్ అయితే కాదు, జస్ట్ డస్ట్ ప్రూఫ్ అనమాట. సో ఎందుకంటే మనకి డస్ట్ పట్టకుండా అండ్ బడ్జెట్ లో తక్కువ రేట్లో అయితే నేను తీసుకున్నాను. అంటే ఇప్పటికే చాలా బడ్జెట్ అయిపోయింది. నేను ఇవన్నీ క్రెడిట్ కార్డ్ ద్వారా బుక్ చేసుకున్నాను అనమాట. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్నాను. నాకు తెలిసిన అమ్మది క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇవన్నీ అప్పు చేసే తీసుకున్నాను. మొత్తం దీనికి అప్పు చేసే పెట్టుబడి పెట్టాను. విత్ ఆల్ మై ప్యాషన్ అనమాట, ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి బ్యాగ్ కి రెయిన్ కవర్ అనమాట, సేఫ్టీ కవర్. సో ఇలా ఉంటది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఇందులో పెట్టేసి ఈ క్లిప్ పెట్టేస్తే అయిపోతుంది. ఫైనల్లీ మెయిన్ థింగ్ ఇదే అనమాట, సాడిల్ బ్యాగ్. అందరి రైడర్స్ కి ఇష్టమైన బ్యాగ్ అనమాట. అంటే ఈ బ్యాగ్ అని కాదు, సాడిల్ బ్యాగ్స్ అనేవి ప్రతి రైడర్ కి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన థింగ్స్ అన్ని క్యారీ చేసేదే ఆ బ్యాగ్సే. సో అందులో కూడా క్వాలిటీ ఖచ్చితంగా చూసుకోవాలి. లేదు అంటే మనం తక్కువ రేట్లో తీసుకుంటే 1 day 2 days అయిపోతాయి అనమాట, పక్కా చిరిగిపోతాయి. సో ఇది ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి 2999 అనమాట. 2999 కి తీసుకున్నాను ఈ బ్యాగ్. ఫస్ట్ లో ఇది ఆర్డర్ డెలివరీ తీసుకున్నప్పుడు నాకైతే నచ్చలేదు, చాలా చిన్నవిగా అనిపించాయి. రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. బట్ తీసుకొచ్చిన తర్వాత ఈ క్వాలిటీ అది చూసాను. అండ్ ఈ కెటిల్స్ అన్ని ఇందులో ఒకసారి పెట్టి చూసాను అనమాట. ఈ కెటిల్స్ అన్ని పెట్టి చూసేటప్పటికి కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. సో అందుకే ఉంచేసాను. ఇంకా అది లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం, ఇంకో పెద్ద తీసుకుందాం, కాస్ట్ అయినా పర్లేదు అని అనుకున్నా. ఒక 6000 లో కొంచెం పెద్ద బ్యాగ్ ఉంది. మాకు ఇక్కడ రైడింగ్ గేర్స్ తాచిట్లపల్లిలో ఒక షాప్ ఉంది అనమాట. అక్కడికి వెళ్ళాను ఫస్ట్. బట్ అక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టా. దీని స్పేస్ వచ్చేసరికి ఇలా ఉంది. దీంట్లో మనకి ఇది ఒకటి ఇచ్చాడు అనమాట. ఇలాంటిది 2 బ్యాగ్స్ కి కలిపే ఇచ్చాడు. 2 ఇచ్చాడు ఇలాంటివి. ఇది ఏంటంటే ఇలా తగిలించుకోవడానికి సైడ్ ఇది ఉంది కదా, ఈ హుక్ తగిలించి ఇలా తగిలించుకొని ఇటువైపు కూడా పెట్టుకోవడానికి అనమాట. ఇదొకటి. అండ్ కింద అట్టలాగా ఇచ్చాడు అనమాట. ఏదన్నా ఐటమ్ పెట్టుకున్నప్పుడు కిందకి వెళ్ళిపోకుండా ఇది అట్ట. అటు ఇటు అయితే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి 2 సైడ్లు ఇచ్చాడు. ఒక సైడ్ క్లోజింగ్ ఇచ్చాడు, ఒక సైడ్ నార్మల్గా ఇచ్చాడు. జిప్స్ చూసుకుంటే ఈ ఫ్రంట్ లో ఒక జిప్ ఉంది. ఇందులో ఏమైనా పేపర్స్ పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుద్ది. ఈ పైన కూడా ఒక జిప్ ఇచ్చాడు, ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ కవర్ తో ఒక జిప్ అయితే ఇచ్చాడు. ఇందులో కూడా ఏదైనా కవర్స్ లేదా పేపర్స్ పెట్టుకోవడానికి అంతే, అంతకుమించి ఇంకేం పెట్టుకోలేము. సో ఇదనమాట.
రెండు బ్యాగులు సేమ్ అంటే రెండు కలిపి 40 లీటర్స్ అన్నమాట స్పేస్ అది. సో ఇది నాకు మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇది అండ్ ఇవి, వీటి కోసం లాస్ట్ చెప్తాను కదా, దానికోసం చెప్తా. ఇవైతే పర్లేదు బాగానే ఉన్నాయి. వెయిట్ కూడా అంటే మరీ ఎక్కువ వెయిట్ కాదు, మనం వాడు ఎంత అయితే ఇచ్చాడో అంత వెయిట్ పెట్టుకుంటే బాగానే కాస్తాయి. సో ఏదైనా సరే ఫస్ట్ 1 రైడ్కి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట ఏంటి ఎలా కాసింది ఏంటి అనేది. దానికోసం మనం అయితే రివ్యూ అవ్వచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ రిమైనింగ్ కొన్ని థింగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ టెంట్ అది నా దగ్గర ఉంది. సో టెంట్కి అయితే ప్రాబ్లం లేదు. ఇంకా కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. ఈ బడ్జెట్ కాకుండా ఇంకా కొంచెం బడ్జెట్ అవుతుంది. అవన్నీ తీసుకున్నాక నేనైతే రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ మోటో ఏంటంటే కుకింగ్. పక్కా ఇందులో కుకింగ్ ఉంటుంది. సింపుల్గా వండుకునే వంటలన్నీ ఇందులో ఉంటాయి. అండ్ రైడింగ్ అంటే ఒక్కొక్కసారి షార్ట్ జర్నీస్ చేయొచ్చు, ఒక్కొక్కసారి లాంగ్ జర్నీస్ చేయొచ్చు. టైంని బట్టి నేను కూడా జాబ్ అది కవర్ చేసుకోవాలి. అండ్ ఇందులో నేను ఒక ఛానల్ అనేది ఒక పొజిషన్కి వచ్చేసరికి అప్పుడు ఇంకా ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం ప్లాన్ చేసా, బట్ నాకైతే ఫుల్ ఇందులోకి వచ్చేయాలని ఉంది, కానీ రాలేకపోతున్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ ఆల్రెడీ ప్రజెంట్ నేను నా బజాజ్ జాబ్ అయితే మానేశాను. అండ్ ఇంకొకటి ఫైనల్ గా నేనైతే ఏం చేస్తున్నానో మీ ఎవరికి తెలియదు. అండ్ నేనైతే ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ కోర్స్ అయితే తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, దగ్గరకు వస్తుందని చెప్పేసి నేను ఇంకా నా జాబ్ అయితే మానేశాను. నెక్స్ట్ మంత్ ఒక కంపెనీలో అయితే మేబీ జాయిన్ ఉండొచ్చు. ఇంతకుముందు అయితే నేను బజాజ్ ఫైనాన్స్ లో వర్క్ చేసేవాడిని. దగ్గర ఒక 1.5 year చేశాను. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా. ప్లస్ ఈ థింగ్స్ అన్ని క్రెడిట్ మీద అయితేనే తీసుకున్నా. అమౌంట్ అయితే క్రెడిట్ కార్డ్ మీద తీసుకున్నా. బట్ అయితే అయ్యింది, ఇంకా పోతే పాతాళానికి పోవాలి, లేదంటే పైకి వెళ్ళిపోవాలి, ఇంకంతే. ఇంక ఇదే అనుకున్నా, ఇదే ఆలోచించుకున్నా. సో ఏదైతే అదైంది, పోతే ఏం పోయింది. మహా అయితే అప్పు తీర్చుకోవడానికి ఇంకో కొన్ని రోజులు టైం వేస్ట్ అవుద్ది. బట్ ఇదంతా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ తో మనం ఇంకా ముందు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకి బాగా తెలుస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఖచ్చితంగా ఎప్పటికైనా ఒక పొజిషన్కి అయితే వెళ్తాడు. ఓకే, ఫైనల్ గా నేను దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేంటంటే ఇవి క్యారీ చేసుకోవడానికి అనమాట. సో దీనికి ఇవి బైక్ కి పెట్టించడానికి 2700 అయింది. అది ఎలా చేశారో ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఎక్కడ ఆ షాప్ ఎక్కడ, నేను దీనికోసం ఒక 3 days తిరిగాను అనమాట. చాలా షాపులు తిరిగాను, వెల్డింగ్ షాపులు, చాలా షాపులు తిరిగాను. ఏంటంటే నాకు ఆల్రెడీ వెల్డింగ్ వచ్చు, బట్ మా ఊరు వెళ్ళి ఆ వెల్డింగ్ మిషన్ తీసుకొని ఇది చేసి అంటే నాకు టైం లేదు. ఇంకా ఇక్కడైతే నాకు టైం ఉన్నప్పుడల్లా 3 days అయితే తిరిగా. నేను 3 days తిరిగాను, అలాగా ఎక్కడా ఖాళీ లేదు. ఫైనల్ గా ఒక అంకుల్ అయితే చేశారనమాట. ఆయన బాగా చేశారు, ఓపిక్గా అది. సో అది ఎలా చేశారు ఏంటనేది మీకు ఒకసారి చిన్న వీడియోస్ తీసాను, అది పెడతా. అండ్ ఇంకొకటి బైక్ కి నేను ఫాగ్ లైట్స్ ఒకటి తీసుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. అది ఫిక్స్ చేయించడానికి మొత్తం కలిపి ఒక 800 అయిందనమాట. ఆ ఫాగ్ లైట్స్ ఏంటంటే నైట్ టైం జర్నీ చేసినప్పుడు లాంగ్ లైన్ లైటింగ్ వస్తుంది, ఫుల్ లైట్ వస్తుంది అనమాట, బాగా కనిపిస్తుంది. సో అది ఒకటి వేసాను. అది మీకు చిన్న వీడియో పెడతా, అది ఎలా ఉందో డిఫరెన్స్ అది ఎలా ఉందో ఒకసారి మీరు చూసుకుందరు. కానీ ఇది కూడా ఫిక్స్ చేసినప్పుడు ఎలా ఉందో ఇది కూడా వీడియో పెడతాను, అది కూడా చూడండి. నేనైతే దీనికి క్యారేజ్ కట్టించాను అనమాట, గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి అండ్ వాటర్ టిన్ పెట్టుకోవడానికి. సో లాంగ్ డ్రైవ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకైతే వర్క్ చేసింది వీళ్ళిద్దరే. ఈ అన్న వాళ్ళు అయితే వర్క్ చాలా బాగా చేశారు, పేషెన్స్తో చాలా బాగా చేశారు, వర్క్ కూడా బాగా చేశారు అనమాట.
సో ఎనీ టైమ్ మీరు ఇక్కడికి వచ్చినా వర్క్ అయితే బాగా చేస్తున్నారు వీళ్ళిద్దరు. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి రండి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ వీడియో చూసి వస్తే ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట. మీకు బ్యాగ్ మొత్తం ఒకసారి చూపిస్తాను, అది ఎలా వర్క్ ఎలా అయింది ఏంటి అనేది. చెప్పండి ఒకసారి, మీరు ఏం వర్క్ చేస్తారో చెప్పండి ఒకసారి. లారీ వెహికల్స్, వ్యాన్లు, మహేంద్ర బొలెరోలు, బాడీ క్యాబిన్లు అన్ని మొత్తం చేస్తాం. లారీ, బొలెరో అండ్ క్యాబిన్ వర్క్ అంతా చేస్తారంట వీళ్ళు. సో మీకు ఏ అవసరం వచ్చినా మొత్తం చూపిస్తాను. ఇది మనకి జ్ఞానపురం రైల్వే స్టేషన్ ఉంది కదా, 8th గేట్ అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఏంటిది, ఇక్కడ స్కూల్ ఉందన్నమాట, సోఫియా స్కూల్ అని చెప్పేసి ఉంది. దానికి ఆపోజిట్ లోనే షాపు, మీకు చూపిస్తాను. సో ఇక్కడ షాప్ అనమాట. వర్క్ అయితే మనకి చాలా బాగా చేశారు నీట్గా. ఫైనల్లీ అంతా అయిపోయాక దీనికి పెయింట్ అయితే వేసానమాట, ఇలాగా తుప్పట్టకుండా. ఇప్పుడు ఫాగ్ లైట్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చి ఎల్లో లైట్ అండ్ వైట్ లైట్. ఇప్పుడు నార్మల్ లైట్ వేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నార్మల్ లైట్ వేసి ఎల్లో అండ్ వైట్, అంటే ఫాగ్ లైట్స్లో ఎల్లో అండ్ లైట్ ఉన్నాయన్నమాట. ఎల్లో అండ్ వైట్ ఉన్నాయన్నమాట. రన్నింగ్లో చూడండి ఇప్పుడు లైటింగ్ అనేది ఎలాగొస్తుందో. ఫాగ్ లైట్లో వైట్ లైట్ అనమాట, ఇది ఫుల్ మొత్తం చుట్టూ చీకటి అనమాట. సో ఆ చీకట్లో ఎలా వస్తుందో చూడండి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ బైక్ లైట్. ఇప్పుడు ఫాగ్ లైట్ ఎల్లో. అండ్ ఇంకొకటి మీకు చూపించడం మర్చిపోయా, ఇదేంటంటే బెల్ట్ అనమాట. ఇది మౌంట్, దీన్ని ఏమంటారు, ఇప్పుడు మోటో వ్లాగింగ్ కెమెరా సెటప్ హెల్మెట్ కి చేసుకుంటారు కదా, ఇది అలా కాదు, మన చెస్ట్ కి ఇలా తగిలించుకుంటాం చెస్ట్ కి. సో అది నేను ఆల్రెడీ అది వీడియో తీసాను, అది ఎలా వస్తుంది ఏంటనేది అది ఇక్కడ వీడియోలో వేస్తాను చూడండి. ఏ గైస్, నేనైతే ఇప్పుడు ఈ బ్యాండ్ ని ఇలా స్టిచ్ అయితే చేశాను. సో ఇప్పుడు డ్రైవింగ్ చేసి వ్యూ అయితే ఎలా వస్తుందో చూద్దాం. నేను హైవేలో వెళ్తాను ఇప్పుడు, దీని వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ క్యామ్ ది, అండ్ నెక్స్ట్ అయితే ఫోన్ తో అయితే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మోటో వ్లాగింగ్ కెమెరాని పెట్టుకొని వెళ్తాం అనమాట. దీని వాయిస్ కూడా అంతగా ఏం రాదు. ఈ క్యాసన్ అనేది జస్ట్ ఓన్లీ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అది కూడా 4K తీసుకోవడానికి బాగానే ఉందన్నమాట. బట్ మైక్ అయితే అంతగా పర్ఫార్మెన్స్ లేదు. నాకు మైక్ పరంగా అయితే నేను చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకు. ఇప్పుడైతే మన మొబైల్ కెమెరా ఎలా వస్తుందో చూద్దాం. మొబైల్ని అయితే ఫిక్స్ చేశాను. సో
ఇదన్నమాట వ్యూ అయితే ఇలా వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ అండ్ నార్మల్ 2x 3x కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు పెట్టేసి. సో ఇప్పుడు జూమింగ్ అయితే 1x లో పెట్టాను, ముందు జూమింగ్ ఏమో 0.6x అంత అనుకుంటా, అంటే వైడ్ యాంగిల్. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది 2x అనమాట. అండ్ వీటికి మీరు వేరే చెక్ చేసుకోండి. నాకైతే వైడ్ యాంగిల్ ఇష్టం. మనం ఎప్పుడు కూడా మోటో వ్లాగింగ్ చేసినప్పుడు వైడ్ యాంగిల్ ఉండాలి. వైడ్ యాంగిల్ కంటే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటే ఇంకా మంచిది అనమాట, చాలా బాగుంటుంది. బట్ కొన్ని ఫోన్లో అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మనకి అవైలబుల్ లేదు వీడియోస్ తీయడానికి. ఓన్లీ వైడ్ యాంగిల్ లోనే తీసుకోగలం, అంటే కొంచెం మాత్రం కనిపిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మొత్తం కనిపిస్తుంది. చూడండి వైడ్ యాంగిల్ ఎలా ఉందో. కొంచెం వైడ్ యాంగిల్ ఎక్కువసేపు ప్లే చేస్తాను మీకు. సో అదనమాట ఈ వీడియో, రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ ఫైనల్లీ ఇదనమాట. ఇంకా సారీ మీకు ఇది చెప్పలేదు, ఈ శాడిల్ బ్యాగ్స్ కి రెయిన్ కవర్స్ వచ్చాయి అనమాట. అంటే వర్షం వచ్చినప్పుడు లోపల ఐటమ్స్ అవి తడిసిపోకుండా ఇలా వస్తే బైక్ కి అటు ఇటు ఉంటది కదా, ఇది మధ్యలో ఉంటది. ఇది వచ్చేసి ఇలా ఇటు ఒక బ్యాగ్ కి తగిలించుకుంటాం అనమాట. సో అది దీనికైతే వర్షం వచ్చినప్పుడు కూడా రైన్ సెటప్ కూడా వచ్చింది, బాగుంది అంతా. అంతే, ఇంకేముంది. నెక్స్ట్ రైడ్ అయితే ప్లాన్ చేయాలి. కొన్ని ప్లేసెస్ అయితే నేను చూస్తున్నా, మంచి ప్లేసెస్ కి ప్లాన్ చేస్తున్నాను. సో చూడాలి, టైం మేనేజ్ చేసుకొని ఒక 2 days అలా వెళ్ళాలి ఫస్ట్ రైడ్ కి. సో ఇది గాయ్స్, మీకైతే టోటల్ బడ్జెట్ ఎంత అయిందో చెప్తా. టోటల్ అండ్ నేను బైక్ ఒకటి తీసుకున్నా దీనికోసం అని చెప్పి, అంటే లాంగ్ రైడ్స్ కి వెళ్ళడానికి బైక్ ఒకటి తీసుకున్నాను, ఆ మైలేజ్ వస్తుంది కదా అని చెప్పి. సిటీ 110X న్యూ మోడల్ అనమాట. అది కూడా సెకండ్స్ లో తీసుకున్నా, 2021 మోడల్. మనకి 60,000 పడింది. అండ్ రిపేర్స్ కి అది కలిపి ఒక 4,000 ఎంతో పెట్టాను, చిన్న రిపేర్సే. 64,000 అనమాట టోటల్ బండికి. తర్వాత ఈ ఐటమ్స్ అన్ని, అండ్ ఇంకొకటి నా ఫోన్ పోయింది. సో ఈ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఫోన్ కావాలి. బట్ ఇప్పుడు నేను తీసుకున్న ఫోన్ అయితే కెమెరా ల్యాగ్ వస్తుంది, సరిగ్గా రావట్లే. అంటే సడన్ గా ఒకసారి తిప్పి రికార్డ్ చేసినప్పుడు అది కొంచెం స్ట్రక్ అవుతుంది కెమెరా. నాకు నచ్చలేదు. బట్ నేను తీసుకున్నప్పుడు కూడా నచ్చలేకుండానే తీసుకున్నాను, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. నా దగ్గర దీనికంటే ప్రో వెర్షన్ ఉండేది ఈ మొబైల్ కంటే, Note 13 Pro అనమాట. అది వాటర్ లో పడి పోయింది. సో కరెక్ట్ గా నేను ప్లాన్ చేసే టైంకే నాకు దెబ్బ అయింది అనమాట. సో ఇది Note 13, జస్ట్ 108 MP కెమెరా ఉంటది, కానీ అది 108 MP అంత క్లారిటీ కూడా అయితే లేదు. దీంట్లో 4K కూడా లేదు. 1080 30fps అయితే ఉంది. బట్ పర్లేదు, ప్రజెంట్ కొన్ని రోజులకి మేనేజ్ చేసుకోవడానికి. కాస్ట్ వచ్చేసి 19,000 మొబైల్. ఇది 19,000 మొబైల్ మనకి 1,500 డిస్కౌంట్ వచ్చింది అనమాట. మా బావ తెలిసిన షాప్ కి తీసుకెళ్ళాడు, 1,500 డిస్కౌంట్ వచ్చింది. 17,500 ఎంతో పడింది అనమాట, 17,500 పడింది. అండ్ ఇదంతా ఇది 60,000. బైక్ వచ్చేసి 60,400 ప్లస్ మొబైల్ వచ్చేసి 16,500 ప్లస్ మొబైల్ కి ఈ ఐటమ్స్ కి మొత్తం అన్ని కలిపి 30,000 అయింది. అండ్ బైక్ రిపేర్ వచ్చేసి 4,000. అండ్ ఇంకా చిన్న ఐటమ్స్ తీసుకున్నవి అవి కలుపుకొని టోటల్ గా బైక్
తో కలుపుకొని మొబైల్తో కలుపుకొని ఈ ఐటమ్స్ అన్ని కలిపి 95,000 అయిందనమాట. ఈ 95,000 కూడా నేను క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న ఐటమ్స్, క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న బైక్ అన్ని క్రెడిట్ కార్డ్ ద్వారానే తీసుకున్నాను. దానికి వచ్చేసి నెలకి మంత్లీ ఈఎంఐ పెట్టుకున్నాను అనమాట. ప్రతి నెల ఈఎంఐలో కట్టుకోవాలి. సో ఇది మీకు మొబైల్ తీసేగా ఈ ఐటమ్స్కి ఎంత పడిందో చెప్తా. అంటే మీ క్లారిటీ కోసం ఒక క్యాంపెయిన్ ట్రిప్ వేసుకుంటే మనకి బడ్జెట్ ఎంత అవుతుందో ఒకసారి ఒక అంచనా కోసం అనేది మీకు చెప్తున్నాను అనమాట. మీలో చాలా మంది వెళ్ళాలని అనుకుంటారు, దానికి బడ్జెట్ ఎంత అవుతుందో తెలీదు. అంటే మనం ఏదైనా ఒక వర్క్లోకి దిగిన తర్వాత తిరుగుతూ ఉంటే మనకు తెలుస్తుంది దేనికి ఎంత అవుతుంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, బట్ దానికి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది మనకు తెలీదు. మనం ఊహించుకుంటాం, బట్ అనుకున్న దానికంటే కొంచెం డబుల్ అవుతుంది. మనం అనుకున్న దానికంటే డబుల్ ఎందుకు అవుతుంది అంటే మనం అనుకున్నది ఐటమ్ దొరకకపోవచ్చు, లేదా ఆ అమౌంట్ లో ఆ క్వాలిటీ రాకపోవచ్చు. సో మనం వెళ్తాం, చూసుకుంటాం, చూసిన తర్వాత మన మైండ్ అనేది మారుతుంది. అప్పుడు మన బడ్జెట్ కూడా మారుతుంది ఆటోమేటిక్ గా. సో మనం అనుకున్న దానికంటే డబుల్ ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడైనా బయట తీసుకోవాలని అనుకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్ తీసుకోవడం బెటర్. తక్కువకి వస్తుంది కదా అని తీసుకున్నామంటే అది పోతుంది, మళ్ళీ దానికి డబుల్ అవుతుంది అనమాట. తక్కువలో ఒక 500కి వచ్చిందని చెప్పి 500 తీసుకుంటాం, అది పోతుంది. మళ్ళీ ఆ తర్వాత ఒరిజినల్ది తీసుకోవాలి, అదొక 1500 ఉంటుంది. అప్పుడు టోటల్ 2000 అవుతుంది, 500 ఎక్స్ట్రా అయినట్టు. సో అది నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు ఈ 30,000లో ఫోన్ కాస్ట్ తీసేస్తే 17,500, ఈ టోటల్ ఐటమ్స్కి 12,500 పడింది. ఈ కొన్ని ఐటమ్స్కి, ఇక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్కి మాత్రమే. ఇంకా నేను తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి తీసుకున్న తర్వాత నేను క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత వాటికి ఎంత అయింది అనేది మీకు చెప్తాను. సో ఇదనమాట బడ్జెట్. అండ్ మీకు ఇది ఎలా ఫిట్ చేయించాను అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు ఎవరు ఎలా ఫిట్ చేయించుకోలేదు అనమాట. ఫస్ట్ టైం నేను మొత్తం సెర్చ్ చేశాను, ఇంటర్నెట్ లో వీడియోస్ లో మొత్తం సెర్చ్ చేశాను. ఈ టైప్ లో అయితే ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో ఫస్ట్ టైం నేనే ఇలా ఫిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే మంచిగా నా మోటో ఏంటంటే మంచిగా వంటలు ప్రిపేర్ చేసుకోవాలి అది. సో అందుకే ఈ గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవడం జరిగింది. క్యాంపెయిన్ ఇది ఉంటది, బట్ అదంత హెవీ అమౌంట్ అయితే రాదు. బట్ వచ్చినా అదంత పెద్ద బడ్జెట్ తో కూడుకున్న పని అనమాట. ఇది సింపుల్ బడ్జెట్ తో తేలిపోయింది ఇక్కడతో. దీన్ని ఎంతవరకైనా క్యారీ చేసుకోవచ్చు. మనం దీన్ని ఫిల్ చేసుకోవడానికి కూడా కాస్ట్ తక్కువ అవుద్ది. సో మనకి అంటే ఒక ముగ్గురు వెళ్ళినా సరే ముగ్గురికి సరిపడా మనం వంట అయితే చేసుకోవచ్చు దీంతో. సో అదనమాట మ్యాటర్. సో అది గైస్, మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మీ అందరికి ఒక థాట్ రావడం కోసం అని చెప్పి నేనైతే వీడియో చేయడం జరిగింది. ఇందులో అమౌంట్ ఎంత అవుద్ది, బడ్జెట్ ఎంత అవుద్ది అనేది మీకు ఒక థాట్ రావాలి. సో ఎవరైనా చేసినప్పుడు వేరే వేరే వీడియోస్ చూడడం ద్వారానే మీకు ఒక థాట్ అనేది వస్తుంది, దీనికి ఎంత అవుద్ది, దీనికి ఎంత అవుద్ది, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయించుకోవాలి అని చెప్పేసి. సో అందువల్ల అయితే వీడియో చేయడం జరిగింది. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, తొందరలోనే వస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా ఇంకా చేయాలని అనుకుంటున్నాను. అంటే చాలా మంది చేయడానికి రెడీగా ఉన్నారు, బట్ వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. వాళ్ళు డెవలప్ తొందరలోనే అవుతారు. సో ఇది థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.